శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాసేనుని నిర్వేదము. మునిపుత్రుడు గండశైలంలో నుండి బయలుదేరినప్పుడు మహాసేనుని మూర్ఛితుని గావించి అతని లింగ శరీరం మాత్రం గైకొని బయటకు వచ్చిన తర్వాత దాన్ని అతని యొక్క పూర్వ స్థూల దేహంలోకి ప్రవేశపెట్టాడు. ఆ దేహంలో చక్కగా కుదురుకొనున్నట్లుగా చేసి అతన్ని మునిపుత్రుడు మేలుకొల్పాడు. పైకి లేచిన మహాసేనుడు బాహ్యలోకంలోని భూమిని, జన్నులను, వృక్షాలను, నదులను మొదలైన సర్వమును కొత్త వాటివిగా చూస్తూ అత్యంత విస్మితుడై మునిపుత్రుడితో ఇలా అన్నాడు: మహాశయ, ఇది ఏ లోకం? చాలా కొత్తగా ఉంది. ఈ అద్భుతం ఏమిటో చెప్పుము. మునికుమారుడు ఇలా అన్నాడు: అయ్యా, ఇది ఇంతకు పూర్వం మనమున్న లోకమే. అదే దీర్ఘకాల వశమున చాలా మార్పు చెందింది. గండశైల లోకంలో మనం ఒక్క దినం గడిపాము. అంత లోపల ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు గడిచాయి. కావున ఈ లోకం యొక్క రూపం పూర్తిగా మారిపోయింది. చూడుము, అంతటా వ్యవహారం, భాష వెనుకటి కన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. కాలవశంలో ఇటువంటి మార్పు కలుగుతూ ఉండును. ఈ జగత్తు యొక్క స్థితి ఇలా మారుతుండగా అనేక పర్యాయాలు చూశాను. సమాధిలో భగవంతుడైన మా తండ్రి గారు కదలకుండా ఎలా ఉన్నారో చూడము. నీవు ఇక్కడే మా తండ్రి గారిని స్తోత్రం చేశావు. మనం ప్రవేశించిన గండశైలం ఇదే. మీ అన్నగారి వంశంలో వేల కొలది తరాలు గడిచాయి. వంగదేశంలో సుందరం అనే పేరుగల మీ నగరం ఉన్న చోట ఇప్పుడు క్రూర మృగాలతో నిండిన అడవి వ్యాపించి ఉంది. నీ అన్నగారి వంశంలో వీరబాహువు అనేవాడు ఇప్పుడు క్షిప్రా నదీ తీరంలో విశాల నగరంలో మాలవదేశ పాలకుడై ఉన్నాడు. నీ వంశంలో సుశర్మ అనేవాడు ద్రావిడ దేశంలో తామ్రపర్ణి నదీ తీరంలో వర్ధనమనే నగరానికి ప్రభువై ఉన్నాడు. ఈ లోకస్థితి ఎప్పుడూ ఇలాగే మారుతూ ఉంటుంది. అల్పకాలానికే ఇది నూతనమైన జగత్తుగా రూపొందింది. దీర్ఘకాల వశంలో కొండలు, నదులు, మడుగులు కూడా రూపాంతరాలు పొందుచుండును. జగత్తు యొక్క గతి ఇంతే. కొండలు పల్లములగును, పల్లములు కొండలగును, ఎడారులు జలమయములగును, పర్వతములు ఇసుక ప్రదేశములగును, రాతి నేల మెత్తని పొలమగును. ఒకప్పుడు మనుషులు అధికంగా ఉండగా ఇంకొకప్పుడు పశుపక్షాదులు అధికంగా ఉండను. కాలవశంలో జగత్తులో ఎన్నో పరిణామాలు సంభవించును. ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్న ఈ లోకం మనం ఇంతకుముందు నివసించినదే. ఈ మాటలు విని మహాసేనుడు మిక్కిలి దుఃఖంతో మూర్ఛ చెందాడు. మునిపుత్రుడు సేద తీర్చగా కొంతసేపటికి తెలివినంది మహాసేనుడు అన్నను, అన్న కొడుకులను, తన భార్యను, పుత్రులను స్మరించి విలపించసాగాడు. మునికుమారుడు అతన్ని చూసి ఇలా అన్నాడు: రాజా, నీకు తెలివి ఉన్నట్లే లేదే. ఎవరిని గురించైనా విలపించి ఏమి లాభం? బుద్ధిమంతులు నిష్ఫలంగా ఏ పని చెయ్యరు. మనం చేయు పనికి ఫలమున్నదా లేదా అని ఆలోచించకుండా పనిచేసేవాడు మూర్ఖుడు. నీవు ఎవరిని గురించి ఎందుకు విలపిస్తున్నావో చెప్పు. మహాసేనుడు విలపిస్తూ ఇలా అన్నాడు: నాకు సంబంధించిందంతా నశించగా ఎందుకు దుఃఖిస్తున్నావు అని కారణం అడుగుతావేమిటి? నేను ఎందుకు దుఃఖిస్తున్నానో నీకు తెలియటలేదా? తండ్రి కానీ సోదరుడు కానీ ఎవడో ఒకడు పోతేనే చాలు లోకంలో ఎంతో దుఃఖం పొందుతారు. మరి నాకు సర్వబంధ నాశమే సంభవించింది. ఇక దుఃఖించక ఎలా ఉంటానో నీవెందుకు ఇలా అడుగుతున్నావో? మునికుమారుడు నవ్వుతూ మరలా ఇలా అన్నాడు: అయ్యా, చెప్పుము. చచ్చిన వారికై శోకించుట సనాతనమైన కులధర్మమా? ఇలా శోకించకపోతే పెద్ద దోషం కలుగునా? లేక నీవు దుఃఖిస్తే చనిపోయిన వారు తిరిగి వస్తారా? రాజా, ధైర్యంతో విమర్శించము. శోకించటం వల్ల ఎవరికైనా ఏమైనా ఫలం కలుగుతున్నదా? బంధువులు నశించినప్పుడు దుఃఖించనక్కర్లేదా అని అంటే వినము. నీ తాతలు ముత్తాతలు ఎందరో చనిపోయారు కదా. వారందరి గురించి దుఃఖించాల్సి ఉంటే ఎల్లప్పుడూ దుఃఖించవలసే ఉండను. వారిని గురించి నువ్వు దుఃఖించలేదే. వారికన్నా అన్నలు మొదలైన వారు సన్నిహితులంటావేమో. అసలు బంధువులంటే ఎవరు? బంధుత్వం ఎటువంటిది విచారించు. ఒక శరీరం వలన కలిగిన వారు పరస్పరం బంధువులవుతున్నారు. అంటే నీ తల్లిదండ్రుల యొక్క, నీ యొక్క శరీరముల నుండి నీవు, నీ సోదరులు, నీ బిడ్డలే కాక స్వేదం మొదలగు వాటి వలన క్రిములు అసంఖ్యాకములుగా పుట్టాయి కదా. అవి ఎందుకు నీకు బంధువులు కాలేదు? వాటి కొరకు నీవెందుకు శోకించటలేదు? అదెలా ఉండని అసలు నీవెవరు? నీవెవరి కొరకు దుఃఖిస్తున్నావో ఆ బంధువులెవరు విమర్శించము. నీవు దేహమా లేక దేహానికి భిన్నుడవా? నేను ఈ దేహమే అంటావేమో. ఈ దేహం అనేక అవయవాల కూర్పుగా ఉంది. మరి దేహమంతా నశిస్తే నాశం కలిగిందంటావా? లేక ఒక భాగం నశించినా నాశమేగునా? దేహంలో గోళ్ళు, వెంట్రుకలు మొదలుగా ఏవో కొన్ని భాగాలు ప్రతి క్షణం నశిస్తున్నాయి. అయినా దేహం నశించట్లేదు. అయ్యా,
అలా కాదు, ఇప్పుడు మా బంధువుల దేహాలు పూర్తిగా నశించాయి, అందువల్ల వారు నశించారు అని దుఃఖిస్తున్నానంటావేమో. అలా చెప్పడం కుదరదు. నీకు కనిపించకున్నా నీ అన్న మొదలైన వారి యొక్క దేహాలలో అంశములైన అగ్ని, జలం మొదలైనవి పంచభూతాలతో చేరి ఉండనే ఉన్నాయి. అదీగాక నీవు దేహం కాదు. ఎందుకంటే ఇది నా దేహం అని ఇతరులకు చూపుతూ చెబుతున్నావు కదా. ఇది నా వస్త్రం అని చెబుతున్నప్పుడు నీవు వస్త్రం ఎలాగుటలేదో అలాగే ఇది నా దేహం అని చెబుతున్నావు కాబట్టి ఈ దేహం నీవు కాదు. నీవు దేహం కానప్పుడు ఇంకొక దేహంతో నీకేమిటి సంబంధం? మీ అన్న ధరించిన వస్త్రాలతో నీకు ఎలా సంబంధం లేదో ఆయన ధరించిన శరీరంతో కూడా నీకు సంబంధం లేదు. వస్త్రానికి శరీరానికి పెద్ద తేడా ఏముంది? వస్త్రం అల్పకాలంలో జీర్ణమై నశిస్తే శరీరం మరికొంతకాలానికి జీర్ణమై నశిస్తుంది. నా శరీరం, నా ఇంద్రియాలు, నా ప్రాణం, నా మనస్సు అని చెబుతున్నావు కదా. ఇవేవి నీవు కావు అనేది స్పష్టం. ఇంకా నీ స్వరూపం ఏమిటో చెప్పము. అప్పుడు మహాసేనుడు ముహూర్త కాలం ఆలోచించి మునికుమారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరక్క మిక్కిలి దీనుడై ఇలా అన్నాడు. భగవానుడా, ఎన్ని విధాలా ఆలోచించినా నేనెవడో నాకు తెలియటలేదు. ఆకలి దప్పికల వల్ల బాధపడుతున్నట్లే దుఃఖం పొంగి పొరలి వస్తుండగా విలపిస్తున్నాను. ఆకలి దప్పికలకు కారణం ఎలా కనిపించట్లేదో ఈ దుఃఖానికి కారణం తెలియట్లేదు. దుఃఖించకుండా ఉండలేకపోవటచే దుఃఖిస్తున్నాను. నేను దీనుడనే నిన్ను శరణ పొందుతున్నాను. ఇదేమిటో చెప్పుము. ఎవరైనా ఒక బంధువు చనిపోగానే అందరూ దుఃఖిస్తున్నారు, కానీ ఇతరులు పోతే దుఃఖించరు. తమ స్వరూపాన్ని గురించి ఎవరూ తెలుసుకోవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? శిష్యుడనైనా నాకు ఇది స్పష్టంగా బోధపడినట్లు చెప్పండి. అప్పుడు ఆ మునికుమారుడు ఇలా వివరించాడు. రాజా వినుము. మాయారూపిణి అయిన ఆ మహాదేవి చేత జనులందరూ మోహితులై తమ స్వరూపాన్ని తెలుసుకోకుండా వ్యర్థంగా నిరంతరం శోకిస్తున్నారు. ఎంతవరకు తమ స్వరూపం తెలుసుకోరో అంతవరకే ఈ దుఃఖం ఉంటుంది. స్వరూపాన్ని తెలుసుకుంటే ఎవడు ఎక్కడా దుఃఖించడు. నిద్రచేత మోహితుడైన వాడు కలలో ప్రదర్శించబడుతున్న దొంగలు మొదలైన వారిని చూసి భయపడి దుఃఖిస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థలో కూడా ఇంద్రజాలికుని మంత్రం చేత బయలుదేరిన మాయ చేత మోహితుడైన వాడు ఇంద్రజాలం చేత కల్పించబడుతున్న పాములు మొదలైన వాటిని చూసి భయపడి వణుకుతున్నారు. అలాగే ఆ మహాదేవి యొక్క మహామాయ చేత మోహితుడైన వాడు తన స్వరూపాన్ని ఎరుగక శోకిస్తున్నాడు. స్వప్నంలో నుండి మేల్కొన్నవాడు ఇంకా స్వప్నంలోనే ఉండి కేకలు పెడుతున్న వారిని చూసి నవ్వుకుంటున్నాడు. ఇంద్రజాలంను ఎరిగిన వాడు కూడా తాను కలత చెందుతున్న ఇతరులను చూసి పరిహసిస్తున్నాడు. అలాగే ఆ దేవి యొక్క మాయ నుండి ముక్తులైన వారు ఎప్పుడు ఏ సందర్భంలోనూ దుఃఖం చెందకుండా దుఃఖిస్తున్న ఇతరులను చూసి పరిహసిస్తారు. కావున నీవు కూడా చక్కగా విమర్శించి తత్వాన్ని తెలుసుకుని మాయను దాటి దానివల్ల కలుగుతున్న శోకం వీడము. మహాసేనుడు అది విని అతనితో ఇలా అన్నాడు. అయ్యా, నీవు చెప్పిన దృష్టాంతం సరిగ్గా లేదు. స్వప్నంలో కానీ ఇంద్రజాలంలో కానీ వస్తువులుండవు. అవి లేకపోయినా ఉన్నట్టే అప్పుడు భాషించును. మరి ఈ జాగ్రత్త ప్రపంచంలో సమస్త పదార్థాలు ద్రవ్యంతో రూపొంది మనకు ఉపయోగపడుతూ ఫలాలు కలిగిస్తున్నాయి. కావున యథార్థమైన ఈ ప్రపంచం కళతో ఎలా సమానమగను? మునికుమారుడు మరలా ఇలా వివరించాడు. ఓం శాంతి శాంతి శాంతి.